ఇక డీటెయిల్స్కి పోదాం. కేఎల్ యూనివర్సిటీ సంబంధించి 5 ఎకరాల భూమి 100 కోట్ల విలువ చేసే 5 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఆ కాలేజీ కట్టి మొత్తం ఒక వ్యాపార కోణంలో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వ భూమిని వ్యాపారంగా మార్చుకున్నారని చెప్పేసి అందిన ఫిర్యాదుల మేరకు కుత్బుల్లాపూర్ గాజుల రామారంలో హైడ్రా చర్యలు చేపట్టింది. దానికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా అక్కడికి వెళ్ళి పరిశీలించిండ్రు. ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు నిర్ధారణ చేసి బుల్డోజర్లతోటి ఆ కేఎల్ యూనివర్సిటీకి సంబంధించిన ఆక్రమణలో ఉన్న నిర్మాణాలన్నీ కూడా కూల్చేసారు. ఒకసారి చూద్దాం డీటెయిల్స్. కేఎల్ యూనివర్సిటీ భూ కబ్జా భాగవతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారంలో 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని యూనివర్సిటీ గత కొంతకాలంగా ఆక్రమించి పొజిషన్లో ఉంది. అయితే స్థానికులు దీనిపై ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు చూసి చూడనట్లు వ్యవహరించారు. ఈ కబ్జా వ్యవహారంలో రెవెన్యూ అధికారులకు భారీగానే ముడుపులు దక్కినట్లు వ్యక్తమవుతున్నాయి. అందుకేనేమో మరి ఎన్నిసార్లు స్థానికులు ఫిర్యాదు చేసినా సపోర్ట్ చేయలేదు. అయితే ఇటీవల కొందరు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారట. దాంతో రాజకీయ నాయకుల నుంచి కూడా ఫిర్యాదులు రావడంతో 2 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా కేఎల్ యూనివర్సిటీకి పోయిండు. అక్కడ నిజంగా ఎంత భూమి ఆక్రమించి ఏందని చెప్పేసి ఆ పరిశీలన చేసి ఆ లెక్కలు తీసి మొత్తం 5 ఎకరాల భూమిని కేఎల్ యూనివర్సిటీకి సంబంధించిన యాజమాన్యం దాన్ని అక్కడ ఆక్రమించి అక్కడ కాలేజీకి సంబంధించిన నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు చేపట్టి కాలేజీని నడిపిస్తూ ఉన్నారని చెప్పేసి తెలుసుకొని వెంటనే జేసీబీలు పిలిపించి అక్రమ కట్టడాల్లో ఉన్నటువంటి ఏదైతే సర్వే నెంబర్ 354లో ఉన్నదో 15 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అందులో 5 ఎకరాలు కేఎల్ యూనివర్సిటీ కబ్జా పొజిషన్లో ఉంది. దీంతోపాటు 10 ఎకరాల భూమిని స్థానికంగా కొంతమంది వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు. దాని మొత్తాన్ని కూడా 5 ఎకరాల భూమిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను మొత్తాన్ని కూడా హైడ్రా నిన్న మొత్తం దానికి సంబంధించి కూల్చివేతలు చేపట్టింది. 2009లో మిగతా 10 ఎకరాలు ఏదైతే ఉందో రాజీవ్ గృహకల్ప నిర్మాణాల కోసం కేటాయించింది. అయితే అక్కడ నిర్మాణాలు జరగలేదు. మొత్తం 15 ఎకరాల భూమిలో 5 ఎకరాలు కేఎల్ యూనివర్సిటీ ఆక్రమించుకొని కాలేజీకి సంబంధించిన నిర్మాణాలు చేయగా మిగతా 10 ఎకరాల భూమిని గవర్నమెంట్ రాజీవ్ గృహకల్పకి కేటాయించింది. అయితే అక్కడ 10 ఏళ్ళుగా 2009 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు జరగలేదు. జాగా ఖాళీ ఉంది. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జాదారుల కన్ను ఊకుంటుందా చెయ్యకుంటుందా? వెంటనే ఆ 10 ఎకరాలు ఆక్రమించారు. స్థానిక నాయకులు కొంతమంది కలిసి రాజకీయ నాయకులు కొంతమంది కబ్జాదారులు దాని మీద మొత్తం కన్నేసి 15 ఎకరాలు 5 ఎకరాలు వీళ్ళకి పోయినాయి, 10 ఎకరాలు ఆక్రమించుకొని చేస్తున్నారు. దాని మీద స్థానికులు ఫిర్యాదు చేయడంతో వెంటనే క్షేత్రస్థాయిలో రంగనాథ్ పరిశీలించి ఆక్రమణలను తొలగించాలని వెంటనే ప్రభుత్వ భూమిని ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ అధికారులకు ఆదేశాలు చేసి బోర్డులు కూడా ఏర్పాటు చేశారు, ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. హైడ్రా కాపాడిన ప్రభుత్వ భూమి అని పెద్ద బోర్డును కూడా ఏర్పాటు చేశారు. కేవలం కేఎల్ యూనివర్సిటీకి చెందిన 5 ఎకరాల భూమి విలువే దాదాపు 100 కోట్లు. అంటే మిగిలిన 10 ఎకరాలు కూడా కలిపితే మొత్తం ఆ భూమి అంతా కూడా 300 కోట్ల విలువైన ఆ భూమిని కబ్జా కోరల నుంచి హైడ్రా నిన్న కాపాడింది. మొత్తం ఇంకా హైదరాబాద్లో ప్రభుత్వ భూములు చెరువుల కబ్జాలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ప్రజావాణి ద్వారా కూడా ఫిర్యాదులు పరిష్కారం అవుతుండడంతో హైడ్రాపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. గతంలో ప్రభుత్వ భూములు ప్రజావసరాల స్థలాల ఆక్రమణలను చూసి చూడనట్లు వ్యవహరించేవారు. ఇప్పుడు హైడ్రా కొంత పంజా విరుస్తుంది. అయితే కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి 5 ఎకరాల కబ్జాని ఆ అక్రమ నిర్మాణాలని కూల్చివేసి అంటే ఎంత స్ట్రిక్ట్గా ఉందో హైడ్రా నిన్న నిరూపించుకుంది. ఇక నెక్స్ట్ ప్రభుత్వ భూములను కొన్ని ఆయనకు చాలా ఇన్స్టిట్యూట్ ఉన్నాయి మల్లారెడ్డికి. ఇక నెక్స్ట్ మల్లారెడ్డి ఏదైతే భూమిని ఆక్రమించి అక్రమంగా ఆ కాలేజీ దానికి సంబంధించి ఉందో గతంలో చాలా ఫిర్యాదులు కూడా వచ్చినాయి. ఇక నెక్స్ట్ మల్లారెడ్డి కాలేజ్ మీదనే హైడ్రా పంజా విసిరబోతుందని చెప్పేసి కూడా ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి రేపో హైడ్రా సంబంధించిన కమిషనర్ అక్కడికి వెళ్తారా, హైడ్రా అధికారులు వెళ్తారా, వెళ్ళి అక్కడ ఒక క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత మల్లారెడ్డి కాలేజ్ ప్రభుత్వ భూమిని ఆక్రమించింది, అక్రమంగా నిర్మాణాలు చేపట్టింది అని తేలితే కనుక ఖచ్చితంగా మల్లారెడ్డి కాలేజ్ మీద కూడా ఈ దాడులు నెక్స్ట్ టార్గెట్గా పెట్టుకొని మల్లారెడ్డి కాలేజ్కి సంబంధించిన అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చివేసే అవకాశం ఉందని చెప్పేసి అయితే అంటున్నారు. రైట్. ఇక ఇది ఇట్లుంటే